మొన్నటిదాకా ఏమన్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చిలుక ప్రవీణ్ బీఆర్ఎస్ పార్టీని లేపుతున్నాడు అని. ఇప్పుడు బీఆర్ఎస్ని విమర్శించే వారికి ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీని లేపుతున్నారంట. నేను ముమ్మాటికి చెప్పిన తప్పును తప్పనే ఖండిస్తా, ఒప్పును ఒప్పనే చెప్తా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తప్పుల మీద తప్పులు చేసుకుంటా పోతుంటే వాళ్ళు గాడిదని చూపించి గుర్రమనమంటే లేదా గుర్రాన్ని చూపించి గాడిదనమంటే ఎట్టి పరిస్థితిలో అనే అవకాశమే లేదు. గోడ దునికి పోయిన 10 మంది ఎమ్మెల్యేలను దొంగలో అని ఢిల్లీ దాకా పోయింది. మళ్ళీ సిగ్గు లేకుండా గోడ దునికి బీజేపీలోకి పోయిన నాయకులను మళ్ళెట్లా తీసుకుంటాను సిగ్గు లేకుండా. కాబట్టే బీఆర్ఎస్ తన స్టాండ్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. బీఆర్ఎస్ స్టాండ్ మార్చుకొని ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నది, ప్రజలను మోసం చేస్తున్నది. అధికారంలో ఉన్న పార్టీ ఇచ్చిన హామీల విషయంలో ప్రజలను మోసం చేసింది. మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? కాంగ్రెస్కు ఏమాత్రం తీసిపోకుండా మోసం చేసిన నాయకులకే ఆహ్వానం పలుకుతున్నది, మోసం చేసిన నాయకులకే పెద్దపీట వేస్తున్నది. దీనికి సంబంధించి ఇవాళ ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తా.